బృందావనంలో ఉదయం వెలుగులు కాస్త గోధుమ రంగులో మెరుస్తున్నాయి. గోపకుల గాలిలో సంతోషం, పల్లకీలు, పాడే పక్షుల కిలకిల అరుపులు. ఆ చిన్న ఊరిలో ప్రతి ఒక్కరి గుండెల్లో ఉండేది ఒక్కవాడే, చిన్న కృష్ణుడు. ఆ రోజు ఉదయం యశోదమ్మ పాలు పోస్తుంటే చిన్న కృష్ణుడు దొంగతనపు పనులలో బిజీగా ఉన్నాడు. పక్కనే ఉన్న మట్టిపానెండు అందుకొని పాలు మరిగించే గిన్నెకి దగ్గరగా వచ్చాడు. అమ్మా, నాకొద్దిగా మరిగిన పాలు కావాలి అన్నాడు తన తీపి కుర్రదొంగ ముఖంతో. యశోదమ్మ నవ్వుతూ, ఓయ్ ముద్దుల కృష్ణ, నిన్న మొన్నే చిట్టి పెళుసు చేయి పెట్టి మరిచిపోయావా? నిన్న నేను చెప్పిందేంటి అని అడిగింది. కృష్ణుడు నవ్వి పాలు తాగకుండా బయటికి పరుగెత్తాడు. అతను బయటకు వచ్చేసరికి అతని గోప బాలగాళ్లు సుధామ, మధుమంగల, ఉద్దవ గడ్డికాటెల మైదానంలో ఆడుకుంటున్నారు. కృష్ణుడు పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్లతో కలసాడు. ఏం ఆడుదాం ఈ రోజు అని అడిగాడు సుధామ. చిన్ని ఆవులను తీసుకెళ్లి మేత తినిపిద్దాం కృష్ణ అన్నాడు మధుమంగల. చిన్న గోపకులంతా చిన్న చిన్న ఆవులను వెంటబెట్టుకొని అడవిలోకి బయలుదేరారు. మైదానాలు పచ్చగా మెరిసిపోతున్నాయి. పూల పరిమళం, ఆవుల మెమి, పిల్లల నవ్వులు అన్నీ కలిసి ఒక స్వర్గంలా అనిపించాయి. అక్కడే చిన్న గొయ్యిలోకి ఆవులు దూకాయి. ఒక్క ఆవు, నందిని, లోతుగా పడిపోయింది. పిల్లలు భయపడిపోయారు. కాని కృష్ణుడు మాత్రం ధైర్యంగా నదిలోకి దూకాడు. చిన్న చేతుల్తో ఆ ఆవును తీయాలన్న ప్రయత్నం చేశాడు. అతని ముద్దుగోలిపే శరీరం నీటిలో తడిసిపోయింది. ముద్దుగోళ్ల గోపబాలుడైన అతను మాత్రం ఆవును పట్టుకొని బయటకు తీసుకొచ్చాడు. బ్రావో కృష్ణ అన్నాడు మధుమంగల. నీకేమైనా భయమే ఉండదా అని ఆశ్చర్యంతో అడిగాడు ఉద్దవ. కృష్ణుడు నవ్వుతూ, భయం ఉన్న వాళ్ళు దేవుని మీద నమ్మకం పెడతారు. నాకు నా యశోదమ్మ ఇచ్చిన ప్రేమే దేవుడు లాంటి మనోబలాన్ని ఇచ్చింది అన్నాడు. ఆ సాయంత్రం పిల్లలు తిరిగి గ్రామానికి వచ్చినప్పుడు యశోదమ్మ ఎదురుగా నిలబడి తల పట్టుకుని, ఎందుకంత గోల చేసి వచ్చావురా? నీ దుస్తులు తడిగా ఉన్నాయి అని అడిగింది. కృష్ణుడు తన కథ చెప్పాడు. యశోదమ్మ కళ్ళు ఆనందంతో తడిచిపోయాయి. ఆమె అతని తల మీద ముద్దు పెట్టి, నీవు చిన్నవాడివి అయినా నీ గుండె మహాప్రేమతో నిండిపోయినదయా అని అనింది. అప్పటి నుండి బృందావనంలో ప్రతి ఒక్కరూ కృష్ణుడిని కేవలం ముద్దుగొల్లగా కాదు, ధైర్యవంతుడిగా, ప్రేమతో నిండిన దేవుడిగా చూడసాగారు. కథ సుదీర్ఘంగా సాగిపోతుంది. కాని ఈ సంఘటన ఒక చిన్న గుండెలో ఉన్న అసాధారణ శక్తికి నిదర్శనం. ఈ చిన్న వయసులోనూ తన లోకం కోసం ప్రేమ, ధైర్యం చూపించిన కృష్ణుడు ఆ అనేక పుస్తకాలలో దేవుడిగా కాకపోయినా బృందావనంలో మాత్రం ఒక నిజమైన రక్షకుడిగా నిలిచాడు.